లైటింగ్స్, ఆ డెకరేషన్స్ సూపర్ ఉందిరా. తరుణ్ రారా, ఇంకేం చూసో లోపల అసలు విషయం ఉంది. నేను మా చెల్లి ఈ క్రిస్మస్ ట్రీని ఎంత అద్భుతంగా చేసి చూసావా. బ్యూటిఫుల్ పవన్. ఇంతకీ మీ క్రిస్మస్ షాపింగ్ చేసావా? అయిందిరా, మా డాడీ నా కోసం ఎంత సూపర్ డ్రెస్ కొనిచ్చారు తెలుసా. 5000 రూపీస్ అయిందిరా. ఇదిగో చూడాలా. సూపర్ గా ఉందిరా. మరే చెప్పడం మర్చిపోయాను రా, రేపు క్రిస్మస్ కదా. మా డాడీ వాళ్ళు అందరు ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. మీ డాడీ వాళ్ళతో నువ్వు కూడా రేపు సాయంత్రం రావాలి, ఓకేనా? పవన్ వస్తానులే. అరే రే రే, మా డాడీ వచ్చే టైం అవుతుందిరా. నేను వెళ్తాను, రేపు వస్తాను, సరేనా? బాయ్. నాన్న తరుణ్, స్వీటీ, మీ ఫ్రెండ్స్ని రేపు లంచ్కి రమ్మని పిలిచారా? రేపు మనం అద్భుతమైన క్రిస్మస్ పార్టీ చేయబోతున్నాం. వచ్చిన వారికి చాలా స్పెషల్గా ఉంటుంది. అంత మాత్రమే కాదు నాన్న, ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. వావ్ డాడీ, థ్యాంక్ యూ. రేపు ఎప్పుడు వస్తుందో చాలా ఆసక్తిగా ఉంది. పిల్లలు లెగన్ టైం అవుతుంది. హ్యాపీ క్రిస్మస్. నాన్న తొందరగా లేచి రెడీ అవ్వండి, మనం చర్చికి వెళ్ళాలి. త్వరగా తయారవ్వండి. ఐఎమ్ రెడీ, రండి వెళ్దాం. అయ్యో లేట్ అయిపోయింది. అరే పవన్, స్వీటీ, త్వరగా రండిరా వెళ్దాం. సుజాత, సగం ఆరాధన అయిపోయి ఉంటుంది. పదా పదా వెళ్దాం. అబ్బా టైం అయిపోతుంది. మా ఫ్రెండ్స్ అందరు ఎప్పుడు వస్తారో ఏంటో. ప్రిన్సీ, షారోన్, అమృత, అక్షయ ఎప్పుడు వస్తారో ఏంటో. హాయ్ స్వీటీ, హ్యాపీ క్రిస్మస్. హాయ్ అమూల్య, హ్యాపీ క్రిస్మస్. వెల్కమ్ వెల్కమ్. మీకోసమే చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ, ప్రైజ్ ద లార్డ్, హ్యాపీ క్రిస్మస్. మమ్మీ డాడీ, మన గెస్ట్లు వచ్చేసారు, త్వరగా రండి. అబ్బా, గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్ని మీ ఇంట్లోనే అనుకుంటా అండి. సూపర్ అరేంజ్మెంట్ సిస్టర్. థ్యాంక్ యూ అండి. చిచ్చి వెళ్ళిపో. అయినా మా ఇంటికి రిచ్ పీపుల్ రావాలి, మీలాంటి పూర్ పీపుల్ కాదు. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? పో అమ్మ పో. మమ్మీ, ఓ మమ్మీ. ఎవరమ్మా నువ్వు మా ఇంటికి వచ్చావు? పండగ పూట శుభమా అని పార్టీ చేసుకుంటుంటే ఆ దెబ్బలతో ఆ రక్తంతో మా ఇంటికి వచ్చి కంపు కొడుతున్నావు. వెళ్ళిపో అమ్మ, వెళ్ళిపో. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. 3 రోజుల నుండి అన్నమే తినలేదు. నాకు ఒకే ఒక కొడుకమ్మా. వాడు నా ఇంట్లో ఉండొద్దని నన్ను కొట్టి ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడమ్మా. ఒక్క ముద్ద అన్నం పెడితే చాలమ్మా, నేను వెళ్ళిపోతానమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. భలే కథలల్లావమ్మా. ఇంకొక్క నిమిషం మా ఇంటి ముందుంటే సార్ని పిలుస్తాను. పోలీసులా పిలిపిస్తాడు. అప్పుడు నీకు తిక్క కుదురుతుంది. పో అమ్మా, పో. రండి, మనమందరం కలిసి భోజనం చేద్దాం. మీ అందరి కోసం నా భార్య చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్, ఫ్రాన్స్, కేక్, ఫ్రూట్స్ ఇంకా ఎన్నెన్నో చేసింది. లెట్స్ ఎంజాయ్. కొంచెమన్నా వేసుకోండి, మీకోసమే చేశాను. ఒక లెగ్ పీస్ వేసుకోండి, లేదంటే కొంచెం చేపల పులుసు వేసుకోండి. మీరు అసలు ఏం వేసుకోవట్లేదు. అయ్యో వద్దండి, చాలండి. నేను అసలే డైటింగ్లో ఉన్నాను. ప్లీజ్ చాలండి. పండగ పూట డైటింగ్ అంటారు ఏంటండి? రేపటి నుంచి డైటింగ్ చేయండి. కొంచెం వేసుకోండి, ప్రేమతో చేశాను. ఇంతకు ప్రిన్సీ ఏది? ప్రిన్సీ, ప్రిన్సీ. అయ్యో ప్రిన్సీ లేదు, నేను ఇప్పుడే వస్తాను, ఒక నిమిషం ఆగండి.
నాకు కదా నేను తినిపిస్తాను. కొంచెం తిన్నానమ్మా. మీరు నన్ను ఎలా చూసుకున్నారు? నానమ్మ కూడా మిమ్మల్ని అలాగే చూసింది. ఈరోజు మీరు నానమ్మకి చేసింది నేనే చేస్తే మీరు ఎంత బాధపడతారు డాడీ? మీకోసం కష్టపడిన నానమ్మని ఎలా కొట్టారో చూడండి డాడీ. ఊరంతా రక్తమే. ఈరోజు నానమ్మ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి వచ్చింది డాడీ. అన్న తల్లిని ప్రేమించలేని మనం యేసయ్య బిడ్డలం ఎలా అవుతాము? అందరికీ చాలా గొప్పగా కనపడవచ్చు, కానీ మన హార్ట్ని చూసే యేసయ్యకి ఎంత హీనంగా కనపడుతుందో తెలుసా? సారీ ప్రిన్సీ, మీ నాన్నమ్మ అని నాకు తెలీదు. డబ్బు ఉందని గర్వంతో నోటికొచ్చినట్టు మాట్లాడాను. నన్ను క్షమించు ప్రిన్సీ. అయినా క్రిస్మస్ అంటే మన ఇల్లు డెకరేషన్ చేసుకొని పైన స్టార్ పెట్టుకొని కొత్త బట్టలు పిండి వంటలు రిచ్ పీపుల్ని పిలిచి బలవంతంగా భోజనాలు పెట్టడం కాదండి. ఆకలితో అల్లాడుతున్న ఇలాంటి వాళ్ళకి యేసయ్య ప్రేమను చూపించాలి. యేసయ్యను కనుగొనడమే నిజమైన క్రిస్మస్. యేసయ్య ప్రేమను పొందుకున్న మనము ఇతరులకు ఆ ప్రేమను చూపించడమే నిజమైన క్రిస్మస్. అమ్మా, నన్ను క్షమించమ్మా. కన్న తల్లిని కాళ్ళతో తన్నాను. ఇక నుండి నేను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. నన్ను క్షమించమ్మా, ప్లీజ్ నన్ను క్షమించు. ఇప్పటికైనా నా ప్రేమను తెలుసుకున్నాగా, నాకు అదే చాలు నాన్న. పదండి వెళ్దాం. యేసయ్యను మన హార్ట్స్లో కలుగుండి ఆ యేసయ్య ప్రేమను ఇతరులకు పంచే నిజమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాం. ఎక్కడ జన్మించాడు నాకు చెప్పమ్మా. ఓ ఖచ్చితంగా చెప్తాను. ఆ సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ రక్షించడానికి తన ఏకైక కుమారుణ్ణి భూమి నుండి దివికి పంపించడానికి మరియను యోసేపును ఎన్నుకున్నాడు. ఆ పుణ్య దంపతుల ద్వారా యేసు ప్రభు ఎలా జన్మించారో నాటక రూపంలో చూద్దాం రండి. అందరం తిలకిద్దాం.